వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రభాస్ నటించిన కల్కి అనే సినిమా 9 భాగాలుగా వస్తుందన్న వార్త వైరల్ అవుతూ ఉంది. అందులో విషయాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం. హలో సార్. హలో అండి. ఇప్పుడు రీసెంట్గా ఒక వార్త వైరల్ అవుతుంది సార్. ప్రభాస్ గారు నటించిన కల్కి అనే సినిమా 9 భాగాలుగా వస్తుంది అన్న వార్త బాగా వైరల్ అవుతుంది. ఆ విషయాలు మా ఫ్యాన్స్కి తెలియచేయండి. ప్రభాస్ నటించిన కల్కి చిత్రం ఇది. నాగేశ్వరన్ దర్శకత్వంలో వైజయంతి బ్యానర్ మీద వస్తున్న చిత్రం. భారీ అంచనాలతోటి భారీ బడ్జెట్తో వస్తుంది. 600 కోట్ల రూపాయల బడ్జెట్తో నిర్మించబడిన చిత్రంగా చెప్పబడుతుంది. అంటే ఇండియాలో పెద్ద బడ్జెట్తో రావడం అనేది 600 కోట్లతో వస్తుంది. భారీ చిత్రం కూడా చెప్పొచ్చు. భారీ బడ్జెటే కాదు, భారీ స్టార్స్ కూడా ఉన్నారు దీంట్లో. అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పడుకుని ఇట్లా అంతా మల్టీ స్టార్గా వస్తుంది. ఇక మనకు ప్రభాస్ సంగతి తెలిసిందే, ఆయన ఫ్యాన్ వరల్డ్ స్టార్. నిన్న సలార్ చిత్రం కానీ అంతకుముందు బాహుబలి చిత్రాలు ఎలా ఉన్నాయో, ఫ్యాన్స్ ఎలా ఫిదా అవుతున్నారో, అగ్రెసివ్గా ఎలా ఎదురు చూస్తుంటారు ఆయన సినిమా కోసం అనేది కూడా సూచన విషయమే. ఈ కల్కి 2898 అంటే 2898 అంటే మనకు భవిష్యత్తు. ఇప్పుడు మనం 2024లో ఉన్నాం. 2898 ఇయర్లో ఎలా ఉండబోతుందో అన్న కథాంశంతో ఆ వ్యూహాత్మకమైనటువంటి పీరియడిక్లోకి వెళ్ళిపోతూ ఆనాటి సమకాలికమైనటువంటి ఆ టెక్నాలజీ అనుకోవచ్చు, రకరకాల సాంస్కృతిక సాంప్రదాయాలు అనుకోవచ్చు, ట్రెండ్ అనుకోవచ్చు, అక్కడ ఊహిస్తూ కథాంశంగా వస్తుందనేది సినీ వర్గంలో వార్తలు ఇవి. సో మొత్తం కథాంశం ఎలాంటిదైనా సరే, కల్కి అంటే మనకు తెలుసు, మనకు ఇది విష్ణుమూర్తి 10వ అవతారం అని. ఇక్కడ ఎక్కడైతే అధర్మం పెరుగుతుందో, ధర్మం నశిస్తుందో, అన్ని సమస్యలు పరిష్కరిస్తానికి కల్కి భగవానుడు వస్తాడు. ఆ కల్కి అన్నిటికీ పరిష్కారం చూపిస్తాను అనేది మన ఒక ఇతిహాసం ప్రకారం నమ్మేటువంటి ఒక కథ. సో ఎక్కడైనా సరే ఇది కల్కి అంటే చెడు ప్రజ్వలిస్తున్నప్పుడు మంచి చేయడానికి వచ్చే పరిష్కారంగా ఒక సబ్జెక్ట్గా మనం చూడవచ్చు. అలా కల్కి అంటే ఇక్కడ మనకు సినిమా హీరో అంటేనే అది జనరల్గా ఏంటంటే తనకు వ్యక్తిగతంగా నష్టపోవడం కానీ, లేదా తాను సమాజానికి ఎవరైనా హాని చేస్తున్నప్పుడు ఆ హానికారుడైనటువంటి విలన్ని మట్టి కనిపించడమే హీరో తాలూకు కథాంశాలు అవే చూస్తుంటాం. సో మాస్ హీరోలు ఖచ్చితంగా ఆ తరహా సంబంధించినటువంటి ఈక్వేషన్స్ సినిమాలు చేస్తుంటారు. మూల కథ అదైనప్పటికీ దాని కథారూపాలు రకరకాలుగా మారుస్తూ ఈ మళ్ళీ నవరసాలు అని చెప్పేసి హీరోయిన్ విషయంలోనూ కామెడీ సన్నివేశాలు మెలవించి ఒక కొత్త రకమైనటువంటి పాటలు రాసి ప్రతి సినిమా కొత్తతనంగా చూపించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. చాలా వరకు కొన్ని అవి విజయవంతం అయితే ఒకటో రెండో ఫ్లాప్ అవుతుంటాయి. ప్రభాస్ చిత్రం కాబట్టి ఖచ్చితంగా ఇది కల్కి టైటిల్ తోటి చెప్పొచ్చు. తాను కూడా ఒక చెడుని ఎదిరించి విజయాన్ని ఎలా సాధించబోతాడు అనేది అంశంగా ఉంటుండవచ్చు. అయితే గతంలో లేని వార్త ఇప్పుడు కొత్త కాబట్టి వైరల్ అవుతుంది. అది 9 భాగాలుగా రాబోతుంది అని అంటున్నారు. కానీ ఇదైతే గాలికి వచ్చినట్టు వైరల్ వార్తే కానీ నిజంగా సినీ వర్గాల నుంచి అఫీషియల్గా వచ్చిన వార్త అయితే కాదు. మనకు ఇంతవరకు అయితే సీక్వెల్గా వచ్చాయి. పార్ట్ 1, పార్ట్ 2 అనేది 1-2 చిత్రాలకి వచ్చింది. సహజంగా అయితే సీక్వెల్కి వస్తుంది. అంటే కొన్ని అంశాల తర్వాత అదే కథ మూల కథ కంటిన్యూటీగా మళ్ళీ 1 ఇయర్కో 2 ఇయర్కో రావడం చూసాం. కానీ ఇట్లా పార్టులుగా రావడం ఇండియన్ చరిత్ర 1-2 చిత్రాలుగా వచ్చాయి. ఆ తర్వాత ఎక్కడా లేవు. ఇట్లా 9 భాగాల కంటే కొంచెం అది నమ్మదగ్గడానికి దగ్గరగా లేదు. అది గాలి వార్తగానే చెప్పవచ్చు. మొత్తం మీద ఇది ఇంకొక సీక్వెల్గా వస్తుంది రాబోతుందంటే నమ్మవచ్చు. ఎందుకంటే ఇప్పుడు సీక్వెల్ ట్రెండ్ నడుస్తూ ఉంది కాబట్టి. సరే మరి అది సినీ వర్గాలు చెప్పనప్పుడు మనం దాన్ని నమ్మలేము. మొత్తం మీద రేపు రాబోయే మే 9వ తారీఖులో రిలీజ్ కాబోతుంది అంటూ కూడా తెలుస్తుంది. దాని దగ్గర ఆ పోస్టర్లు గ్లిమ్స్ రిలీజ్ అయ్యాయి. అవి కూడా మంచి ట్రెండింగ్ అవుతున్నాయి. సో వైరల్ అవుతున్నాయి. ఏదైనా సరే ప్రభాస్ వార్త ఒక చిన్న పోస్టర్ కానీ ఏదైనా ఒక వార్త వస్తే మాత్రం వైరల్ అవ్వడం మనం చూస్తూనే ఉన్నాం. దాంట్లో నుంచే కొంచెం ఎక్కడి నుంచో ఎలా క్రియేట్ అయిందో కానీ మొత్తం మీద అయితే 9 భాగాలని అనడం మాత్రం నమ్మడానికి వీలు లేనట్టుగా ఉంది. మొత్తం మీద మనకున్న సమాచారం ప్రకారం అయితే అలాంటిది వార్త లేదు. ఇది కొంచెం జస్ట్ ఫేక్ వార్తగా మనం చూడొచ్చు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి.